నా పేరు సూర్య. నా లైఫ్లో ఏది జరిగినా ఎలా జరిగినా ఆటోమేటిక్గా జరగాలనేదే నా లైఫ్ డ్రీమ్. అది ఎంతలా అంటే ఓ అర్ధరాత్రి పూట ఓ చెట్టు చిటారు కొమ్మున ఓ పువ్వు ఇచ్చుకునే అంతలా, అదే పువ్వుపై ఓ తుమ్మిదొచ్చి వాలిపోయే అంతలా. కానీ అలా ఎప్పుడూ జరగలేదు. కానీ జూనియర్ రా మామా. చల్ ఆ క్షణంలో తన పేరైతే సరిగ్గా వినపడలేదు, కానీ తన కళ్ళు గడిచిపోయిన కాలాన్ని వెతికి వెనక్కి తెచ్చుకొని మరీ తనతో బతకాలనిపించేంతలా ఉన్నాయి. Hey, stand up and tell me SD profile. Yes, ma'am. I'm Shravya from Kodada. ఆ క్షణంలో తను చూసిన ఆ చూపు మళ్ళీ ఎప్పుడు చూస్తానా అనుకునే లోపే
In today's lab, let's understand how we can prepare aspirin, what is the structure of it, as well as what is the use of it. అంతే కానీ Aspirin is basically a non-narcotic drug. అలా తను చూసే ప్రతి చూపు కొన ఊపిరితో ఉన్న ప్రాణాన్ని కూడా కావాలని తీసుకెళ్ళిపోతున్నట్లు అనిపించేది. వాట్సాప్ బేబీ దీనమ్మ ఖతర్నాక్ ఉంది రప్పోరి. ఎలాగైనా తనతో మాట్లాడచ్చు అనుకున్నా కానీ తెలియకుండానే తనని బాధ పెడతాననుకోలేదు. అందుకే ఆ రోజు సాయంత్రం సారీ చెప్పడానికి తన దగ్గరికి వెళ్ళా. ఏం చూసిందిరా బా, ప్రాణం పోతున్నట్లుంది. అయ్య బాబోయ్, ఇంకా ఎన్ని రోజులు సార్ మాకు మూగ ప్రేమలు మూగ చూపులు. గప్పుడెప్పుడో మూగ ప్రేమల సినిమాలో చూసిన, మీ దయ వల్ల మళ్ళీకి ఇప్పుడే చూస్తున్నా. అయినా మీ మూగ మనసులు ఇంకా తెర దించరా సార్ మీరు? ఏమోరా, చూస్తూనే ఉండాలనిపిస్తుంది.
అదే సార్ ఇంక ఎన్ని రోజులు మాకు ఈ గుచ్చి చూసుడంట. హీడబ్బా హీడి తాగినప్పుడల్లా వాయించడానికి నేను ఒకరిని దొరికాను. వాడన్న మాటలు ఆ క్షణంలో నాకు కూడా కరెక్టే కదా అనిపించాయి. అందుకే Okay guys, cystitis means the bladder infections. Do you know what is meaning by bladder infection? Okay, UTI means it is a kidney infection. It is especially of two types, cystitis and bladderitis. Okay, Surya, what is the meaning of bladder infection? What the hell are you doing, man? Get out from the class. I hate you. అలాగా ఒక్కసారి నువ్వు నేను నేను నువ్వు కాగా రాయలేని భావమేదో రాగాలు పాడా సాగేనే నీతో కలా ఈ కాలమే దీపావళా ఏకాంతమంత సొంతమాయే ఇన్నాళ్ళ చీకటంత నేడు వెన్నెలే ఓ చిన్న నవ్వు చాలు హాయే నీతో ఈ క్షణములన్నీ జ్ఞాపకాలులే నాకెందుకు చెప్పలేదు? నువ్వు నా లైఫ్లోకి వచ్చాక వచ్చిన ఫస్ట్ బర్త్డే కదా. ఐ వాంట్ టు సీ యువర్ ఇన్స్టంట్ రియాక్షన్. నీకు ఇన్స్టెంట్ రియాక్షన్ కావాలా? సమీపమున్న వేళలోన సంబరాలులే అమాంతమొక్కసారిగానే ఊపిరైనవే చూపే అంటున్నా మౌనం వింటున్నా చిలిపి కనుల వలపు జంట నువ్వు నేనంటూ నువ్వే నేనంటూ ఏకం అవుతున్న ఈ క్షణాన ఏకాంతమంత సొంతమాయే ఇన్నాళ్ళ చీకటంత నేడు వెన్నెలే ఓ చిన్న నవ్వు చాలు హాయే నీతో ఈ క్షణములన్నీ జ్ఞాపకాలులే
తనతో అలా గడిపిన ప్రతి క్షణం బహుశా తనే నా లైఫ్ డ్రీమ్ ఏమో అనుకునే అంత హ్యాపీగా ఉన్న ఆ క్షణంలో Number you're trying to reach is currently not reachable. To leave a voice message. Number you're trying to reach is currently not reachable. హలో మహా ఆగు మహా, పిలుస్తున్నా కదా, వెళ్ళిపోతావేంటి మహా? అసలు ఇన్ని రోజులు ఏమైపోయావు చెప్పు మహా. వదులు అసలు ఏమైంది మహా? వదులు. అడుగుతున్నా కదా చెప్పు. ఎవడో తెలియనోడొచ్చి నీ చేయి పట్టుకుంటే కొట్టినట్టు కొట్టేసావు కదా మహా. నేనెవరో నీకు తెలీదా? Don't show me your face again. ఇప్పటివరకు నాతో మాట్లాడడం ఇష్టం లేదనుకున్నాను, కనీసం నన్ను చూడడం కూడా ఇష్టం లేదా మహా? తను అన్న ఆ మాటకి కోపం కంటే నా గుండెల్లో మౌనంగా దాచుకున్న నా ప్రేమని ఆ క్షణంలో తనకు చూపించాలనిపించింది. ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు నీకేమనిపించిందో నాకు తెలియదు, కానీ నిన్ను చూసినప్పుడు ఇక్కడ నాకేమనిపించిందో తెలుసా? ఎర్రటి ఎండలో, ఈ ఎడారిలో నడిచి నడిచి అలిసిపోయి ఆగిపోతే ఒక 20 అడుగుల దూరంలో 1 లీటర్ వాటర్ బాటిల్లో 1/2 లీటర్ వాటర్ కనిపిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? అంత ఆనందం వేసింది మహా నాకు నిన్ను చూసినప్పుడు. కానీ ఇలా కనిపించి కనిపించకుండా కాలుదని వెళ్ళిపోతున్నా కూడా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది మహా. అలా అని అప్పుడు ప్రాణం పోతున్నప్పుడు ఉన్న ఫీలింగ్, ఇప్పుడు ప్రాణం పోతున్నప్పుడు ఉన్న ఫీలింగ్ ఒకటి కాదు. మరో జన్మంటూ ఉంటే మా అమ్మా నాన్నలకి పుట్టాలని ఆ దేవుడితో చెప్పుకునే తీయని కోరిక లాంటిది నాకు నీ మీద ఉన్న ఫీలింగ్. అయినా నన్ను నా ప్రేమను ఎందుకు వద్దనుకుంటున్నావు నాకు తెలియదు, కానీ వెళ్ళే ముందు ఒక్క మాట, ఇంత ఎమోషనల్గా మాట్లాడాడు, వదిలేస్తాడు అనుకుంటున్నావేమో. నీ మెల్లో 3 ముళ్ళు పడే ఆ 2 క్షణాలు ముందు క్షణం వరకు నేను ప్రేమిస్తూనే ఉంటా. ఆ 2 క్షణాల్లో ఏ ఒక్క క్షణమైనా నాతో బ్రతకాలనిపిస్తే వచ్చాయి. నిన్ను ఈ ఊరు ఈ దేశం కాదు, నా గుండెకి దూరం కానంత దగ్గరగా తీసుకెళ్తా.
నేనేలే. ఓ అలలా తీరాన్ని తాకెళ్ళకు. నీకోటి చెప్పనా? త్వరగా చెప్పు, లేదంటే సూర్యకిరణాలు అడ్డం పడిపోయి సిగ్నల్స్ కట్ అయిపోతాయేమో. అరే మామ, ఆకాశంలో మెరిసే మెరుపు మళ్ళీ కాల్చేస్తుంటే నమ్మేస్తాం. మరి గుండెల్లో మెరిసే మెరుపు మళ్ళీ కాల్చేస్తుంటే నమ్మరేంట్రా? రేయ్, నువ్వేనా సూర్య? తను తప్పేం లేదురా, తనని మనకు ఆ రోజు తనని కామెంట్ చేశాడన్న కోపంతో నువ్వు కొట్టిన రిషిగాడు రోజు తన ఇంటికి వెళ్ళి నీ కూతురు రోజు ఎవరితో తిరుగుతుంది, నాతో కూడా ఒక రోజు పంపిస్తావా అని అడిగాడంట. మీ ప్రేమను బ్రతికించుకోవడానికి తను పాపం
నీ అప్ప చెత్తన కొడుక, చెప్పేది కూడా సరిగా వినవా? ఆడేదో చేశాడని ఆడేదో చేసి వచ్చావు. ఇప్పుడు వాళ్ళ నాన్న ఏకంగా నీ లైఫ్లో లేకుండా చేస్తే ఏం చేస్తావురా? అవునరా, నీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక, చెప్తే ఎలా రియాక్ట్ అవుతావో అర్థం కాక చచ్చిపోయానురా. రే సూర్య, రే రే నేను చెప్పేది వినరా ప్లీజ్ రా, నేను చెప్పేది వినరా సూర్య. అక్కడికి వెళ్తే చంపేస్తారా? చంపేస్తారా? తనకోసమేగా. చంపేది నిన్ను కాదురా, తనరా. నువ్వు బయట ఉంటే ఏం చేస్తావన్న భయంతో నేను స్టేషన్కి పంపి తనని భయపెట్టి తనకి పెళ్లి కూడా చేశారా. బెదిరిస్తే ప్రేమను మర్చిపోయి పెళ్ళెలా చేసుకుంటారా? చేసుకుంటారా? అక్కడుంది అమ్మా నాన్న, వాళ్ళకంటే ఇది ఎక్కువ కాదు కదా. రే సూర్య, బాధపడకరా. బాధపడకుండా ఎలా ఉండమంటారా? నేనేమన్నా సినిమాలో హీరోనా? బ్లాక్ షర్ట్ బ్లాక్ బుల్లెట్ వేసుకొని నన్ను కొట్టడానికి పెట్టిన రౌడీలు వాళ్ళందరిని దాటుకొని తన మెల్లో తాళి కట్టడానికి. అందరిలా నేను సాధారణమైన కుర్రాన్నే కదరా. అయినా ఈ రోజుల్లో మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అయిపోతుంటే ఊరి చివరన కూర్చొని తన పెళ్ళిలో పిలిచే పటాసుల వెలుగు చూస్తూ ఫుల్గా తాగడం, తాగి పడిపోవడం తప్ప మనం ఏం చేయగలరా? రే మావా, నేను ఎప్పుడూ ఒకటి కోరుకునేవాడిరా, నా లైఫ్లో ఏది జరిగినా ఎలా జరిగినా ఆటోమేటిక్గా జరగాలని. కానీ ఇప్పుడు అర్థమవుతుందిరా, లైఫ్లో ఏదో ఆటోమేటిక్గా జరిగినా లైట్ తీసుకోవచ్చు, కానీ లవ్ కష్టంరా. పైగా ఫస్ట్ లవ్ నరకంరా. లైఫ్ లాంగ్ వెంటాడుతూనే ఉంటుంది. ఏ శివ, తనతో నీ కూడా చెప్పనా అంటే త్వరగా చెప్పు, లేకపోతే సూర్యకిరణాలు అడ్డం పడిపోయి సిగ్నల్స్ కట్ అయిపోతాయి అందరా. పిచ్చిది, నిజంగానే సూర్యకిరణాలు అడ్డం పడిపోయి లైఫ్ లాంగ్ సిగ్నల్సే కట్ అయిపోయాయిరా. అంటే నా కొడుక, దానికి ఆల్రెడీ పెళ్ళిపోయి ఒక్క కూడా రెడీ అయిపోయిన అమ్మాయి గురించి నీకేంట్రా?
లైఫ్లో మనస్ఫూర్తిగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే తనతో లవ్లో ఫెయిల్ అయినా సరే లైఫ్లో మిస్ అవ్వం. ఎందుకంటే తను మనతో వదిలి వెళ్ళిపోయిన ప్రతి జ్ఞాపకాన్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ తన్ని లైఫ్ లాంగ్ ప్రేమిస్తూనే ఉంటాం.